ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలపు వాగ్దాన నిమిత్తము ఏర్పరచబడినటువంటి లేఖన భాగము ఆదికాండము 9వ అధ్యాయము 1వ మాట. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడండి. మీరు ఆశీర్వదించబడిన వారు. జలప్రలయం వచ్చింది, మన అందరికీ తెలుసు. ఆ ముందు తరం వారందరూ కూడా చనిపోయారు. నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడలు, అంటే 8 మంది మాత్రమే భయంకరమైనటువంటి విపత్తు నుండి బయటకు వచ్చారు. తర్వాత ప్రభు యొక్క ఉద్దేశం ఎలాగుందని అంటే, ఎక్స్పాండ్ యువర్ ఫ్యామిలీ ఇంటూ ఆల్ ద డైరెక్షన్స్. మీరు ఆశీర్వదించబడటమే కాదు, అభివృద్ధి చెందండి అని. అదే అధ్యాయంలో 7వ మాట ఏం రాయబడిందంటే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానమును కనండి అని కూడా దేవుడు చెప్తున్నాడు. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఎందుకు సృజించాడని అంటే, నువ్వు ఆశీర్వదించబడాలని, నువ్వు అభివృద్ధి చెందబడాలని ప్రభు యొక్క కోరిక. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నువ్వు ఆశీర్వదించబడి అభివృద్ధి పొందుదువు గాక. ఆమేన్. నీ సంతానము అభివృద్ధి పొందును గాక. ఈ మాటలు ఉన్నటువంటి ప్రతి జీవితాల్లో నా దేవుడు మేలు కలుగు చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోక తండ్రి, వందనాలు. ఉదయకాల సమయంలో చిన్న వాగ్దాన్ని ఎత్తుపెట్టుకొని ప్రార్థన చేస్తుండగా, వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాలు మీరు ఆశీర్వదించమని, అభివృద్ధి చెందించమని యేసు నామమున నచ్చిన ప్రార్థన పొందినాము, నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు మీ అందరికీ కూడా కలుగును గాక. ఆమేన్.